ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఏపీలో కరోనా మహమ్మారి మళ్లీ కలవరపెడుతోంది. తొలి కోవిడ్ కేసు జూన్ 26న కడప జిల్లాలో నమోదు కాగా నెల రోజుల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 12 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ బారిన పడి 4 ఇప్పటికే మృతి చెందారు. ప్రస్తుతం 3 బాధితులు హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. మరో 2 ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరో 3 పూర్తిగా కోలుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ను కలవరపెడుతున్న కరోనాపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. గ్రేసీ, ఏపీలో మరోమారు కరోనా వైరస్ విస్తరణ అనేది కూడా సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఏదైతే నెల రోజుల వ్యవధి, ఏదైతే జూన్ 26న తొలి కేసు కడప జిల్లాలో నమోదైంది. ఆ రోజు నుంచి కూడా జూలై 16 వరకు కూడా, అంటే 20 రోజుల వ్యవధిలో దాదాపుగా 12 మంది కోవిడ్ బారిన పడ్డారు. వీరిలో అత్యధికంగా కడప జిల్లాకు సంబంధించిన వారే ఉన్నారు చెప్పుకోవచ్చు. కడపలో 8 కేసులు నమోదైతే 8లో 3 మృత్యువాత పడిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే గుంటూరులో 2 కేసులు, అలాగే విశాఖపట్నం, కాకినాడలో కూడా ఒక్కొక్క కరోనా కేసు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ మొత్తం 12 కేసుల్లో ఇప్పటివరకు కూడా 4 మృత్యువాత పడడం అనేది ఇది కొంత భయంకరమైన వాతావరణం అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా చూసాం మనం, కరోనా విస్తరణ సమయంలో ఎంత దారుణమైన పరిస్థితులు అటు ప్రపంచవ్యాప్తంగా చూసాము, ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూసాము. ఈ నేపథ్యంలో కరోనా విస్తరణకు సంబంధించి ఆ వ్యాప్తి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం అయితే కూడా దృష్టి సారించాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే 12 కేసులు నమోదైతే 4 మృత్యువాత పడడం అనేది తీవ్ర ఆందోళనకరమైన అంశం అనేది చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఈ 12 కేసులు ఎవరైతే 4 చనిపోయారో, మిగిలిన 8 మందిలో ఒక 3 ఆల్రెడీ హోమ్ క్వారంటైన్లో చికిత్స పొందుతున్నారు. మరొక 3 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. మరొక 2 మాత్రం పూర్తిగా కోలుకోవడంతో వారి ఇళ్లకు చేరుకున్నారు. అయితే ఈ వేరియంట్ ఏది, ఈ ప్రస్తుతం విస్తరణ జరుగుతున్న ఈ కోవిడ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇది ఏ వేరియంట్కి సంబంధించింది అనేది మాత్రం ఇప్పటివరకు కూడా స్పష్టత రాలేదు. దీనికి సంబంధించి 5 శాంపిల్స్ను పూణేలోని ల్యాబ్కు పంపించారు. అక్కడి నుంచి ఆ పూణే ల్యాబ్లో వచ్చిన రిపోర్ట్ను బట్టి ఈ వేరియంట్ దేనికి సంబంధించింది అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ప్రభుత్వం దీని మీద ఒక అత్యున్నతమైన సమావేశం ఈరోజు నిర్వహిస్తారని కూడా మనకు సమాచారం అయితే అందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 20 రోజుల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 12 కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉందని ప్రభుత్వం కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.